అవునో కాదో తెలుసుకోలేదు. రెండవది, అతడు చేసిన మరొక తప్పిదం ఏమిటంటే, తనకు సహాయకులుగా ఉండునట్లు దేవుని వైపు, తనకు సహాయం పొందినట్లు దేవుని వైపు చూడలేదు. తన ఆలోచన ప్రకారం వెళుతున్నాడు. అది కీడుకు కారణమని దేవుడు, ఆకాశమున్న దేవుడు తన పిల్లల్ని ప్రేమిస్తాడు కదా. మనం పలుమార్లు తనకి ఇష్టం లేని కార్యాలు చేస్తూ కీడుకు వెళుతున్నప్పటికీ ఆయన మనల్ని అడ్డగిస్తాడు ఆశ్చర్యకరమైన రీతిగా. కొద్దిపాటి ఆయాసం ఆయనకు మనం కలిగించే వ్యక్తులుగా ఉన్నప్పటికీ ప్రేమించే దేవుడు కదా, క్షమించే దేవుడు గనుక ఒక ఆకాశంలో ఉన్న దేవుడు తన యొక్క స్వరంతో ఒక దేవుని దాసుని ద్వారా ఆయనే మాట్లాడుతున్నాడు. కొద్దిమందిని ఎఫ్రాయిమీలను, ఇశ్రాయేలులో భాగం అనగా వీళ్ళు యోధావారు, యోధా జనాంగం ఇది, ఇశ్రాయేలు వారిని కొంతమంది యొక్క సహాయం తీసుకోవటానికి 200 మనుగులు యొక్క వెండిని లేక ఒక బహుమతిని వాళ్ళకి ఇచ్చాడు. మణుగు అంటే 40 కేజీలు, అది ఒక్కొక్క మణుగు. అయితే ఇది చూసిన దేవుడు దేవుని దాసుని పంపించినాడు. అది ఆ యుద్ధానికి వెళ్ళొద్దయ్యా, నీ కీడు కలుగుతుంది. యుద్ధంలో ఈ వ్యక్తులు ఎవరో ఒకరు ఓడిపోవటం సహజం. ఓడిపోయిన వ్యక్తి యొక్క దేశాన్ని వశపరుచుకుంటారు నెగ్గిన వాళ్ళు. ఆడవాళ్ళందరినీ సంహరించేస్తాడు, మగవాళ్ళందరినీ సంహరించేస్తారు. కొద్దిమందిని కావలసిన వారిని ఎన్నుకుని ఆ దేశానికి తీసుకెళ్ళిపోతారు, రకరకాలుగా వాడుకుంటారు. తర్వాత అంతేకాదు ఇంకేం చేస్తారు, కొల్లగొట్టును అని రాయబడి ఉంటుందిగా, కొల్లగొట్టేస్తారు. కొల్లగొట్టుకోవటం అంటే మొత్తం అంతా ధనధాన్యాలు, వెండి బంగారాలు అన్నీ కూడా ఏమీ లేకుండా ఒలుసుకుపోతారు అన్నమాట. ఒంటి మీద ఉన్నది కానీ, ఇంట్లో ఉన్నది కానీ, రాజ్యంలో ఉన్నది కానీ ఆ దుస్థితి దాపురిస్తుంది. దాన్ని జరగకుండా, ఆ నష్టం జరగకుండా దేవుడు అడిగిస్తూ చెప్పిన మాట. విధేయుడైనాడు. అమాజ్య అనే యోధారాజు విధేయుడైనాడు, లోబడినాడు, ఆ ప్రకారం నడుచుకున్నాడు. దాని యొక్క ఫలితము ఆయన విధేయుడై ఎవరినైతే దేవుడు వద్దన్నాడో ఆ ఇశ్రాయేలు దేశం యొక్క సైన్యం, వీళ్ళ యోధా దేశము, అది ఇశ్రాయేలు దేశం అంటాం దాన్ని. 10 మంది ఎవరు వాళ్ళు? 10 గోత్రాలు. ఇవి 2 గోత్రాలు, బెన్యామీను, యోధా. ఈ 2 గోత్రాలు, అది 10 గోత్రాలు. చాలా బలమైంది వాళ్ళు. అయితే వాళ్ళ యొక్క సహాయం వద్దు. వాళ్ళు దేవుని చిత్తంలో లేరు, దేవునికి భయపడరు వాళ్ళు. ఇశ్రాయేలు యోధా వాళ్ళు ఒక్క గోత్రమే, ఈ యొక్క బెన్యామీను కలిపి వీళ్ళు మాత్రమే, యోధా రాజ్యం మాత్రమే దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నారు. అందుకని దేవుడు వీరి పక్షాన ఉన్నాడు. అందుచేత ఆ శేయూరు లేక ఎవరాళ్ళు, మన్యం కాదు, ఎదోమీయులు, వాళ్ళకే పేరు, అవునా? ఎదోమీయులు అని రాబడితే శేయూరులు అని వాళ్ళకే 2 పేర్లు ఉంటాయి. వాళ్ళు పూర్తిగా ఓడిపోవడం జరిగింది. ప్రియులారా, మన జీవితాల్లో కూడా అంతేకాదు. ఎంత లాభం వచ్చింది ఇప్పటికి ఈ వ్యక్తికి? ఆయన నష్టపోయినంత మాత్రాన ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది? దీనికంటే మరి అధికంగా యెహోవాకు. నష్టపోయే దగ్గర దేవుని మాట ప్రకారము మనం లోబడితే, ఆ ప్రకారము దేవుని మాట ప్రకారం చేస్తే అధికముగా అనేక రెట్లు మనకిస్తాడు. అంటే ఇతని యొక్క కొన్ని వేలాది టన్నుల బంగారం ఇతని దగ్గర ఉంది. వీళ్ళ స్త్రీలు వీళ్ళ దగ్గర ఉన్నారు, వీళ్ళ పురుషులు వీళ్ళ దగ్గరే ఉన్నారు. వాళ్ళ హతం కాలేదు, సమస్తం అందుబాటులో ఉంది, అధికంగా ఇచ్చాడు. బహుశా అనుకుంటున్నా నేను, ఆ దేశంలో శేయూరు లేక ఎదోము దేశంలో మరికొంత కొల్లగొట్టు ఉంటారు, వెండి బంగారాలు కూడా తెచ్చారు. కాబట్టి మనమును దేవుని నామను బట్టి ఎప్పుడైతే నష్టపోవటానికి, సమయం ఇవ్వటానికి, మన శక్తిని ఇవ్వటానికి, మనకున్నవి ఇవ్వటానికి, దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి ఇష్టపడతామో దాని ప్రతిఫలం ఉంటుందంటారా? ఆ దృష్టితో ఈ సంవత్సర వాగ్దానం మన మధ్యకు తీసుకురాబడింది. ప్రియులారా,
అలాగున పరిశుద్ధ గ్రంథంలో నష్టపోయిన ఒకటి రెండు దృష్టాంతాలు చూసుకుని మనం బాలలో పాల్పొందాం. లూకాసు వార్త అమధ్య మాత్రమే కాదు కానీ దేవుని మాట ప్రకారం లోబడింది మరికొందరిని చూద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయం. సామాన్యమైన దృష్టాంతంగా ఇది మనకు కనిపిస్తుంది. 1-2 వచనాలు. చాలు. దేవుడు ఒకానొక రోజున దేవుని యొక్క ఆలయంలో ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఆలయంలో ఉన్నాడు. అక్కడ అనేకులతో ఆలయం నింపబడి ఉంది. ఎందుకో దేవుని యొక్క దృష్టి ఈ సత్యాన్ని ప్రజలకు తెలియజేయాలని ఆశపడినాడు. మనుషుని యొక్క హృదయాలు పైకి కనిపించేడంతా దేవునికి అంగీకారంగా ఉండవు, అంతరంగం వేరుగా ఉండవచ్చు. కాబట్టి ఆ సత్యాన్ని వీళ్ళకి చెప్పాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ రోజు కాదు, ఆ రోజు ఆలయంలో చెప్పారు. ఆయన ఎవరేమనుకుంటే ఏమి, లేఖనమే. సత్యం అందరికీ సమానంగా ఉంటుంది. అంగీకరించినా అంగీకరించకపోయినా సత్యం వెల్లడవుతుంది. ఆయన చూస్తున్నాడు. ఆయన దృష్టి ఎక్కడుంది? కానుకలు వేసే వాళ్ళందరి మీదను ఎవరో 2 వర్గాలు ఉన్నాయి అక్కడ. ఒకటి ధనవంతులు, మరోది ధనవంతులు. వేచిన ధనవంతులు ఒకడా ఇద్దరా? అనేకులు ఉన్నారు. అలాగే పేదవాళ్ళు కూడా ఉండుంటారు. ఇక్కడ ఒక్క స్త్రీ గురించి రాయబడి ఉంది. అట్లాగన ఆయన మనల్ని చూస్తుంటాడు. 139వ దావీదు కీర్తనలో 2-3 వచనాలు. 139వ దావీదు కీర్తన. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చాలు. చూసావా భక్తుడు? బహుశా కొన్ని మార్లు దాగి ఉండాలని దావీదు యొక్క తలంపు. ప్రతి మనుషుడు అలాగనుకుంటాడు. ఇతరులకు మనం సలహాలు ఇస్తూ ఉంటాం. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుడు తెలుసు అంటారా? ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మీ దగ్గర ఇద్దరి మధ్య లేని వ్యక్తి గురించి మనం మాట్లాడే స్వభావం కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న భక్తులకి ఎవరికి ఉండదేమో. అంటే మంచి మాట్లాడుకుంటే పర్వాలే, వేరుగా కూడా తక్కువ చేసి కూడా మాట్లాడుతూ ఉంటాం. ఆ వ్యక్తి అని వేలిపెట్టి చూపిస్తూ మాట్లాడుతూ ఉండవచ్చు. అది అలాంటి ప్రతిదాన్ని దేవుడు చూడగలడు అనేది లూకాసు వార్త 21వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఇక్కడ కూడా 139వ దావీదు కీర్తనలో కూడా ఈ భక్తుడు కూడా, నేను కూర్చున్నటను నేను లేచుటను నీకు తెలియను, నాకు తలంపులు పుట్టకమనిపై నీవు నా మనసును గ్రహించున్నావు. నా నడక నా పడక నీవు పరిశీలన చేసి నా చర్యలన్నిటినీ తెలిసి ఉన్నావు. నా మాట నా నాలుకకు రాకపోవడమే. ఎంత భయం ఉంటుందో అప్పుడు మనకి. ఈ గ్రహింపుంటే ఎంత భయం ఉంటుందండి. కాబట్టి దావీదు ఎట్లాంటి గ్రహింపుతో చూసినప్పుడు భయపడుతున్నాడు అన్నమాట అండి. భయపడుతున్నాడు దావీదు. 15-16 వచనాలు. అంటే పుట్టుక అనేది మనుషులు అందరూ చూడరు కదా. ఏదో గర్భిణీ స్త్రీ ఉంటుంది, అక్కడ సహకారులు ఒకరు కానీ ఇద్దరు కానీ ఉండవచ్చు. ఒకవేళ గతంలో మంత్రసానులు, ఈ రోజుల్లో ల్యాబ్స్, లేకపోతే థియేటర్, ఆపరేషన్ థియేటర్, లేకపోతే హాస్పిటల్ ఎక్కడో ఒకరు. కానీ అప్పుడు కూడా నేను రహస్యమందు అది నోబడీ నోస్. ఆ సమయంలో ఎవరు చూడలేదు నా పుట్టుక. నా తండ్రి కూడా చూడడం ఆ టైంలో. నేను పిండమనై ఉండగా పుట్టడం మాత్రం తర్వాత మాట. ఎక్కడున్నాడు? పిండము తల్లి గర్భంలో ఉంటుంది. పిండమనై ఉండగా నీ కనులను. ఇట్లాంటి భయము, దేవుని ఎడల గ్రహింపు. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపై నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖింపబడి ఉన్నవి.
పెండమునందు ఎముకలు ఎదుగుట నువ్వు చూసి ఉన్నావు. ఎక్కడుంది? ఆ కలిగిన ఎముకలను నీకు మరుగట్టు. ఎస్, 15వ వచనం కదా. నాకు కలిగి ఉన్న ఎముకలు ఎదుగుదల ఎక్కడుంటుంది? అవయవాలు ఏర్పడటం ఎక్కడుంటుంది? పెండమునందే కదా. మెడికల్లో అంటున్నారు, మదర్ డజంట్ నో, ఫాదర్ డజంట్ నో. అమ్మ బాబు తెలుసా ఈ కాళ్ళు ఎలా ఏర్పడుతున్నాయి? ఎముకలు, ఈ 5 వేళ్లకున్న ఎముకలు. నాకు కలిగిన ఎముకలను నీకు ఈ తలంపులు ఎట్లా వచ్చినాయి కానీ దావీదుకండి, ఈ గ్రంథకర్తకే. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీకు అప్పగించుకుంటున్నానే నేను అంటాడనమాట. ఈ 23, 24 వచనాలు వద్దులేండి మనకి. 23, 24 నీకు మరుగే ఉండలేను, నీకు ఆయాస్కంది ఏదైనా ఉంటే సరిచేయమని అంటాడనమాట. ప్రియుడా, ఇలాగున చూసే దేవుడు మన దేవుడని మనము దేవుని పట్ల భయం కలిగి జీవించాలి అని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. అందుకే ఈ మనసు కలిగిన ఏ స్త్రీ ఉందే, ఈ లోకాసు వార్తలో 21వ అధ్యాయంలో ఈ స్త్రీ ఉందే, ఒకానొక రోజున ఇట్లాంటి మనసు వచ్చింది దావీదుకి. మనసు, దేవుని పట్ల భయం ఉంది, మనసు దైవికమైన మనసుతో దేవుని పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ స్త్రీ కూడా అలాంటిదే. ఎంత స్పష్టంగా ఉంది. పేదరాలు, నిస్సాయ స్థితి, ఇల్లు లేదేమో, పిల్లలు కూడా విధవరాలే కదా. మరి ఎక్కడున్నారు? ఏ పరిస్థితిలో ఉన్నారు? ఎక్కడున్నారు? వృద్ధురాలు. దేవుని సన్నిధికి ఒకరోజు వచ్చినప్పుడు ఈమె మనస్సు నిండుగా పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ దేవుణ్ణి ప్రేమిస్తూ ఒకరోజు ఇట్లాంటి తీర్మానం, ప్రభువా ఇకను జీవించినది నేను కాదు, నీ కొరకే జీవిస్తాను. ఇకను జీవించింది నా కొరకే జీవించను ప్రభువా. ఈ జీవితం నాకేమాత్రం గొప్పది కాదు. ఆ రోజున తీర్మానం చేసుకుంది ఈ స్త్రీ. ఒక భేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచితిని. ఈ 2 చూసిన ప్రభు అంటున్నాడు కదా 4వ వచనంలో, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన ఏంటి? ఎట్లాంటి హృదయం ఉందండి ఈ స్త్రీకి? ఎట్లాంటి హృదయం ఉంది ఈ స్త్రీకి? యెహోవా, మనం ఏం చదువుకున్న భాగం, దీనికంటే వాగ్దానాలు ఉంటాయి కానీ చాలా వాగ్దానాన్ని మన పక్షాన నెరవేర్చబడాలంటే అట్లాంటి మనసుతో దేవుణ్ణి మనం వెంబడించాలి, హత్తుకోవాలి. ఆయన కోరిన బ్రతుకున్నప్పుడే వాగ్దానాలు మా పక్షాన నెరవేరుస్తారు. ఇట్స్ నాట్ సో ఈజీ. ఇది మాత్రం మర్చిపోద్దు. వాగ్దానం చూసి మనం జబ్బలు ఇట్లాగా అంటే చేతులలాగా ఎంతో సంతోషిస్తాం. అది ఆ వాగ్దాన అనుభవంలోనికి రావాలంటే ఈ స్త్రీ మాత్రం ఇక్కడ ఈ సత్యాన్ని, దీనికంటే నేను వేసే దానికంటే కూడా మరి అధికంగా యెహోవా నాకు ఇయ్యగలడు. కానీ ఈ ధనవంతుడికి మనసు లేదు. ఇక్కడ కూర్చున్న వారిలో 2 గుంపులు ఉంటాయి. ఆనాడు ఆ ఆలయంలో ఉన్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా 2 తరగతులు ఉంటాయి. ఒక తరగతి సామాన్యులుగానే ఉంటారు, కానీ వారి కలిగినదంతా వేయటానికి ఇంకా మనపూర్వకంగా పూర్ణ హృదయంతో వేయటానికి ఇష్టపడేవాళ్ళు కొందరు ఉంటారు. ఆయా సమయాలు, ఈరోజు అని కాదు, ఆయా సమయాలు ప్రభువైన యేసు అడుగుతున్నాడు, ఓ సీమోను నువ్వు నన్ను మాట వరుసకు కూడా 2వ, 3వ అడిగినప్పుడే విసిగిపోయాడు. అవునా కదా? ఏంటి సార్ ప్రభు ఎన్నిసార్లు అడుగుతావు? నేను ఎంత ప్రేమిస్తున్నాను నీకు. మాటలోనే విసిగిపోతే కార్యాలు వచ్చేటప్పుడు, క్రియలు వచ్చేటప్పటికి అందుకే
ఆయన ఏమన్నాడు ఒక రోజున ఒకసారి, నువ్వెవరో నాకు, నా గురించి అతని గురించి నాతో చెప్తాండి, ఓ అమ్మి అతను నాకు ఎవరన్నారు మాట, ఎంతో ప్రేమిస్తానని చెప్పి. కాబట్టి మనం మన జీవితాలు దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి మన తప్పుపోయే స్వభావాలు ఉంటాయని లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. అలాగును కాకుండా లేఖనం మీద ఆధారపడదాం. మరికొంతమంది దేవుని మందిరానికి వస్తూ ఇలా కూడా ఉండవచ్చు. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 1-2 వచనాలు. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్ఫీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదం మీద పెట్టాడు. చాలు. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్ఫీరాతో ఏకమై, అంటే భర్త యజమాని ఇంటికి, అది ఆదాము దగ్గర నుంచి కూడా దేవుడు నిర్ణయించిన పద్ధతి, దైవికమైన మార్గం. అది అన్ని దేశాల్లో కూడా ఇంచుమించు ప్రపంచ దేశాలన్నింటిలో ఉంటుంది. ఇతనే అమ్మాడు పొలం, అయితే భార్యతో కూడా చెప్పాడు. భార్య ఏరుకునే వాడు దాని వెలలో కొంత దాచుకొని, అవునా, ఏకమై అమ్మాడు. అక్కడ భార్య ఎరుకని వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదం వద్ద పెట్టండి. అంటే ఇద్దరు కూడా ఏం చేశారు, ఆలోచించుకున్నారు. ఏమండి, మనం ఉన్నదంతా ఆ రోజుల్లో, ఆ మొదటి శతాబ్దంలో ప్రభువుని ఎరిగిన వారు అందరూ కూడా అపోస్తలుల పాదాల దగ్గర ఉన్నదంతా అమ్మేసేసి అక్కడ పెట్టేసేవారు. వద్దులే, ఓకే, చెప్పు. అది అంటే వాళ్ళకి జీవనోపాధి, పిల్లలకి అయితే ఏమవును, ఇల్లే ఉందనుకు అమ్మేసేవారు అన్నమాట. అంటే దేవుడు చూసుకోను వాళ్ళ అక్కర్లన్నీ దాని నుంచే మీట్ అవుతాయి. బట్టలు కానీ, ఇంకోటి కానీ, వైద్యం కానీ అన్నీ కనమాట. అలాంటి రోజుల్లో అనేకులు తెచ్చారు. మనం కూడా ఇచ్చేద్దాం, ప్రభు నమ్ముకున్నాం కదా, ప్రభు ఉన్నాడు కదా మనకి, మంచిది. కానీ ఏం జరిగిందండి? ఇది ఎవరి నుంచి పుట్టుంటుంది ఒకసారి ఆలోచిద్దాం. మనం ఆలోచిద్దాం. భర్తలో పుట్టుంటుంది అంటారా? ఇక్కడ సత్యం చెప్పేటప్పుడు ట్విస్ట్ చేసి చెప్పేస్తారు, ఒప్పుకొని చెప్పరు. ఓటింగ్ పెడితే కనుక ఓట్లు వేయండి ఈ విషయంలో అంటే ఆ సత్యం రహస్యంగా వేస్తా కదా ఓటు, అక్కడ తెలిసిపోద్ది. ఇప్పుడు చెప్పేటప్పుడు వాళ్ళకి కష్టం. ఇది దేవుని వాక్య వెలుగులో ఒక్క మాట చెప్తాం. ఒట్నే సాధారణంగా అమ్మా సహోదరిలో సహోదరి మాట్లాడతారు, మంచి చెప్పండి మీరు. ప్రేరణ, ఆలోచన, కుటుంబం పట్ల ఎక్కువ బాధ్యతలు మోస్తున్నట్టు వాళ్ళు ఉంటారు. కానీ భర్తగా లేనట్టే నాకే ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. సాధారణంగా ఉంటుంది, భర్త కూడా ఉంటుంది. అంటే ఒక వ్యక్తులు ఒకళ్ళిద్దరు తప్ప ఉంటారనుకోండి. అట్లాంటి వాళ్ళు పూర్తిగా వ్యాగబాండ్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగు మాట అలా అది మాట్లాడతాం, కొంచెం కష్టమైన మాట అది తెలుగులో. తిరుగుబోతులు రకరకాల ఇంకా కలపాలి కొన్నిటిని. కాబట్టి అలాంటి ఒకళ్ళిద్దరు తప్ప 99% వీళ్ళకి కూడా ఉంటుంది. ప్రేరణ అనేది బహుశా మీరు చెప్పేశారు కాబట్టి నేను చెప్పను, లేకపోతే మేము మీరంతా నన్ను సప్పీరాలో అననీయ సప్పీరాకి స్వభావం వచ్చి ఉండవచ్చు, కాదని అనలేదు. ఇక్కడ అదే విషయం. సరే, లోబడితే ఎవరైతే ఏమైంది, ఎవరు లోబడ్డారని చెప్పారు ఆదికాండంలోను. ఎవరు ఏమైంది, అప్పుడు కూడా ఆవిడే గనురాళ్ళు, ఆమె గనురాలు కదా. లోబడిన వాళ్ళే గనులు అంటే గనులు కాదండి, మీరు అలా అనుకుంటారు. మళ్ళీ విమల ఏమి ఈ మూడ్లో లేదు అంత మెట్టుకు. ప్రియులారా, ఇక్కడ ఎంత ఇస్తూ కూడా కొందరు ఇవ్వటానికి సామాన్యమైన స్త్రీ అయ్యుండి ఆ ధనవంతుడికి మిక్కిలి ధనవంతురాలుగా దేవుని దృష్టికి ఎంచబడింది. దానికే కొదవలేదు. వాగ్దానం అంటే అలాగున మనము దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు వాగ్దానాలు మనకి స్వతంత్రించుకోగలం.
రెండవది ఇక్కడ ఇచ్చేవాళ్ళు ఇలా కూడా ఉండొచ్చు. ఇచ్చి అంతేకాదు ఒప్పుకోలేదు అక్కడ. ఓ అననీయ కాదు నాన్న, అది కాదు, ముందు అననీయ ఈ భూమిని వేలలో కొంత కాదు కాదు అది కాదు. స్త్రీని అడుగుతాడు చూడండి, 7వ వచనం. చాలు, ఇది అననీయను కూడా ప్రభు అడుగుంటాడని నా దృష్టి. అది పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు. అననీయ కూడా ఈ ప్రశ్న ఎక్కడుంది? లేదు, ఆ మాట కూడా ఇది వేరు, ఈ ప్రశ్న వేరు నాన్న. ఇక్కడ స్పష్టంగా ఉంది, మీరు ఆ భూమిని ఇంతకే. అప్పుడు పేతురు అంటాడు, ఎందుకు ఎలాగా పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నారు? రెండవ ప్రశ్న, మొదటి ప్రశ్న ఏమిటి? ఈ భూమిని ఇంతకే తెలిసిపోయింది కదా, ఎవరు చూశారు? ఇది దేవుని దాసురైన పేతురు, పరిశుద్ధాత్మని కలిగి ఉన్న పేతురు కూడా. కాబట్టి ఎప్పుడు ఇచ్చేటప్పుడు సంశయాలు గుంజులాటలు కాకుండా, ఒకసారి భీమవరంలో 25 కోట్లు పెట్టి ఒక ఆలయాన్ని కట్టడానికి నిర్ణయించుకున్నారు. అంటే ఒక ఆలయం మంచిగా కట్టాలి దేవుని యొక్క ఘనత కొరకు. సొలొమోను కట్టిన ఆలయం మనకు తెలియదు కదా, నేను చూడలేదు. కానీ ఇక్కడ భీమవరంలో మాత్రం, పశ్చిమ గోదావరి జిల్లా అని భీమవరానికి పేరు కదా, ఈ పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం కదా ఈ భీమవరం. బహుశా ఎట్లాంటి ఆలయాలు ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ భీమవరంలో కూడా కట్టడానికి పూనుకుని 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట. 25 crores దాని కొరకు ఇతరులు అంటే ఒక మనిషి నన్ను వినాయకుడికి సందాలు అడిగినట్టుగా వాళ్ళు రోడ్ల మీద లేరు, దేవుని పిల్లల దగ్గరికే వెళ్ళారు. దేవునికి ఎవరైనా మీరు కానుక అడుగుతుంటే వినాయకుడు సంద అడుగుతున్నాడు, మీరు నన్ను అడుగుతున్నావేంటే ఎప్పుడు ఆ మాట రానవద్దు. నేను ఏంటంట, మా గృహం దగ్గరికి పెద్ద పెద్ద వ్యక్తులు 10-15 మంది వచ్చారు. గతంలో వస్తే నేను లేను, తర్వాత మరోసారి వచ్చారు. నేను చెప్పాను అన్నమాట అండి, ఓకే నేను ఇస్తానన్నాను. తర్వాత వాళ్ళకి చెక్ తీసుకెళ్ళి ఇచ్చాను. ఫోటో తీసుకుంటామండి, మీ ఫోటో మిమ్మల్ని కూడా ఇస్తున్నట్టు అన్నాడు. నాకు వద్దాయి అన్నాను. పేపర్లో కూడా వేస్తాను, నాకు వద్దాయి అన్నాను. ఆయన వాళ్ళు ఫోటో తీసుకోవటం ఫోటో తీశారు కానీ పేపర్లో మాత్రం వేయలేదు. ఎంత ఇచ్చాను, భార్య తట్టుకోలేదేమో చెప్తే. పిల్లలు కూడా నన్ను చూసి కొంచెం ఫీల్ అవుతారేమో. కాబట్టి చేసేది తీర్మానం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించి కొన్ని కార్యాలు, దేవుని కార్యాల్లో మనము పాలు పంచుకునే వ్యక్తులుగా ఉంటారు. మోషే దేవుని యొక్క ఆలయం అక్కర్ల కొరకు ప్రజలను అడిగాడు లేదా? తీసుకురమ్మని అడిగాడు లేదా? హిజ్కియా కాలం కానీ ఉజ్జియా కాలంలో కానీ తండ్రి కాలంలో ఆ యొక్క మందిరం అంతా, హిజ్కియా కాలంలో తన తండ్రి మందిరాన్ని నిర్లక్ష్యం చేశాడు, పాడైపోయింది. ఆ మందిరాన్ని కలెక్ట్ చేయడానికి మందిరం రిపేర్ల కొరకు ప్రత్యేకమైన కానుకలు మరొక బాక్సు. ఎవరు? యోషియా రాజు. ఆ కాలంలో ప్రత్యేకమైన దేవుని కానుకలు అడగటం కొంతమందిని ప్రేరేపిస్తారు, వాడుకుంటాడు. ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6-7 వచనాలు. అక్కడికి వెళ్ళొద్దులేనా, చాలు. ఇది ఇచ్చే విధానం.
ఎప్పుడైనా సరే కానుక పరిశుద్ధాత్మ దేవుడు. ఒకవేళ సహకరించే భార్య అయితే, భర్త అయితే, సహకరించే భర్త అయితే వీ కెన్ కలిసి ఈ విషయాలు మాట్లాడవచ్చు. కాబట్టి కొంచెముగా ఇక్కడ దేవుడు చక్కగా వివరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు షణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించిన కొలది. అంతేకాదు, దీని కొరకు కొంతమంది వ్యక్తులను నియమించాడు. ఎవరు? అక్కడ 5వ వచనంలో 2వ చివరి సహోదరులు చాలు. కాబట్టి కొంతమంది దేవుని యొక్క మందిరంలో వాళ్ళు కొంతమంది మిమ్మల్ని ఏదైనా అడగవచ్చు. వినాయకుడికి సందాలు అడిగినట్టు అడుగుతున్నారనే మాట మాత్రం ఎప్పుడు వాడద్దు. నా ప్రేరణ లేకుండానే మందిరంలో ఎవరో ఒకడిద్దరు అలాంటిది భారం పెట్టాడు దేవుడు ఏంటో నాకు తెలీదు. కాబట్టి ఎప్పుడూ కూడా కళ్ళు మూసుకో, ప్రార్థన చేయి. ప్రభు ఏమంటే, సారీ అండి నేనేమి సహకరించలేని టైం చెప్పు, సహాయం చేయలేను, పాలు పొందలేని చెప్పు. లేదు, మనపూర్వకంగా హృదయపూర్తిగా కొంత నీకున్న కలిగిన దాంట్లో కొంతైనా, వాళ్ళకున్న ధనవంతులు కలిగిన దాంట్లో కొంతైనా ఏదో మనసుతో మాత్రం దేవునిలో ఇవ్వాలి. దేవునికి ఏ మనసు, దీనికంటే నాకు ఎక్కువగా ఇస్తాడనే మనసుతో మాత్రం మనం దేవునికి కానుకలు ఇవ్వాలని, ఇక్కడ దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడైనా ఇట్లాంటి మనసు కలిగి ఉండాలని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. రండి ఇంకా ముందుకు వెళ్దాం. 2 చూసాం, సమాజ జీవితాన్ని చూసాం. 2వది లూకాసు వార్తలను ఒక స్త్రీని చూసినాం. అపోస్తల కార్యాల్లో అననీయ సప్ఫీరాలు దేవుని విషయాలు ఎలాంటి స్థితి కలిగి దేవుని చేత అంగీకరింపబడ్డారా, లేక కీడుగుండా తమను తాను అప్పగించుకున్నారా? జీవితము 3 నాళ్ళ ముచ్చటే, కొద్ది కాలమే. ఆశ్చర్యకరమైన రీతిగా నీవు ఎప్పుడో వచ్చావు, దేవుడు దర్శించిన సమయంలో దేవుని కొరకు నిన్ను తీర్మానం చేసుకున్నావు, అప్పగించుకున్నావు, ఆయన కాడి కిందకు వచ్చావు, ధన్యుడు అయ్యావు. ఈ కాలంలో మరలా ఆ గత స్వభావాలు పావు మనకి, అంత తేలిగ్గా పావు. దేవుని కార్యాల్లో పాలు పొందే విషయంలో అంత తేలిగ్గా పావు మనకి. ఆయనను దాన్ని జయించటానికి ప్రభు వైపు చూసి మనం ముందు కొనసాగాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 6వ వచనం. చాలండి, చూసారండి ఎట్లాంటి దృష్టాంతం చూస్తున్నాం. 6వ వచనంలో అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను, ఎంత గొప్ప తన బ్రతుకులో. నిజానికి అతను ఎవరో తెలుసా? ఎవరండి? ఎవరు? ధనవంతుడే అండి. ఆ ఊరోళ్ళు చూసినట్టే చూస్తున్నారు సహోదరి కూడా. కాబట్టి ఈజ్ ఏ రిచ్ మ్యాన్. దానం ఎప్పుడు కూడా యోబుకున్న ధనం వేరు. యోబు, దావీదు, సొలొమోను దేవుని పిల్లలై ఉండి ధనవంతులు అయ్యాడు, దేవుడి చేత దీవింపబడ్డవాళ్ళు. లోకంలో ధనవంతులు మాత్రం దైవికమైన రీతిగా వాళ్ళు కాదు, దైవికమైన పద్ధతిలో దైవ భయం కలిగి వాళ్ళు అది పొందలేదు, అది మాత్రం షూర్. ఇక్కడ అలాగునే ఇతను ధనవంతుడిగా మారినాడు. ప్రజలందరి దృష్టికి అసహించుకునే రీతిగా, దృష్టికి హేయమైన వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఒకటి మాత్రం ఒకనొక రోజు వచ్చింది అమ్మా, ఒకనొక రోజు వచ్చింది, దేవుణ్ణి చూడాలనుకున్నాడు. ఆయన ఎవరు అనేది చూడాలనుకున్నాడు జక్కయ్య. ఎప్పుడైతే ఆశగల ఒక వ్యక్తి దేవుని పట్ల ఆశ కలిగి ఉంటాడో, ఆశగల ప్రాణాన్నైనా తృప్తిపరిచే దేవుడు. కాబట్టి ఇక్కడ ఎంతమంది ఆ యెరికో ప్రాంతం గుండా వెళ్తున్నాడేమో, యెరూషలేము నుంచి వస్తున్నాడు ఆయన. యెరూషలేములో వేలాది లక్షలాది మంది ఆయన చుట్టూ పోగారు, కూడా వేలాది మంది కూడా ఉంటారు. దేవుడు కదా, ప్రయాణం చేస్తున్నాడు కదా. అందరి కంటే కూడా ఆయన ముందు వెనుక ఆవరించారు ఊరు వాళ్ళు కూడా. యెరికో ప్రాంతంలో కూడా అనేకులు వచ్చి ఉండొచ్చు, అప్పటికే ముందుగా ఊరికి నేను ముందు కలుసుకోవాలని వచ్చి ఉండొచ్చు. కానీ ఆ దృష్టి ఎక్కడుంది? ఇక్కడ స్థలంలో కూర్చున్న నీ మీద, నా మీద ఉందా? ఆయనకి అంగీకారమైన మనసు, అంతరంగం
ఆయనకి అంగీకారంగానే ఉందా? లేక యథాలాపంగా ఈ స్థలానికి వచ్చామా, అలవాటుగా వచ్చామా, తప్పదని వచ్చామా? దేవునికి అంగీకారంగా దేవుడి యొక్క కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. ఆ రోజు కూడా కొన్ని ప్రాంతాలు, యెరూషలేము గొప్ప పట్టణం, యెరికో కూడా ఒక పట్టణమే. ఆ ప్రాంతం కూడా ఒకసారి మేము ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు వెళ్ళాం. అది శపితమైపోయింది. ఎందుచేత శపితమైపోయింది? ఒకనాడు ఆ కాలంలో వెళ్ళినప్పుడు దేవునికి విరోధంగా లేచింది అది యెరికో పట్టణం. కాబట్టి శపితం అయిపోయింది. దానికి పునర్దేశినప్పుడు పెద్ద కుమారుడు చనిపోతాడు. అలాంటి కాబట్టి అది ఒక గొప్ప పట్టణమే. అక్కడ ప్రజలు కూడా అనేకులు ఈ కొరకు వచ్చారు. వారిలో ఒకడే జక్కయ్య. ఈ జక్కయ్య కాబట్టి ఈ జక్కయ్యను మీద దృష్టి పెట్టడం గల ప్రధాన కారణం ఏంటంటే తన యొక్క హృదయంలో ఉన్న ఆశ. ఆగిపోయినాడు. ఆయన చూసినాడు. మూడవ పని కూడా చేశాడు. ఏం చేశాడు? ఆయన్ని పిలిచాడు లేదా? నిలిచిపోయినాడు, చూచినాడు. మూడవది పిలిచాడు. ఇంకేం చెప్పాడు? ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట. అది ప్రజలందరికీ తెలియదు. ప్రియ సహోదరి, ఎంతకాలం నుంచి మనం మందిరానికి వస్తున్నామో, ఎంతకాలం అయిందో బాప్తిసం తీసుకుని మనం. మంచిది. ఒకవేళ వయస్సును బట్టి బాహ్యమైన నీ స్థితిని చూసి కొందరు నిన్ను గౌరవించవచ్చేమో. నీ వయస్సును బట్టి, నీకున్న స్థితిగతులను బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి కొంతమంది గౌరవించవచ్చేమో. సొసైటీలోను మందిరంలో కూడా నీకు ఒక స్థితి, వాళ్ళకి అంగీకారం ఉండవచ్చేమో మనం. కానీ దేవునికి అంగీకారంగా ఉండాలంటే ఆయన యందు భయం కావాలి, ఆశ కలిగి, ఆయనకి నీకు మధ్య అడ్డు లేకుండా. ఎంతటి ప్రజలందరి దృష్టికి హేయమైన వ్యక్తి అయినప్పటికీ దేవునికి అంగీకారంగా ఉండటానికి గల కారణం ఏమిటో చెప్పండి? ఆశపడినాడు. దేవుని యొక్క భయం కూడా. ఎప్పుడైతే తీర్మానం, ఆయనను చూడాలి నేను అనే తీర్మానం ఉందో, అప్పుడే దేవుడు నీలోకి వస్తాడు. ఆయన నాకు కావాలి. వెంటనే ఆయన చూపులో జీవము ఆయన దర్శించింది. ఆయన యొక్క మాటలో జీవము ఆయనలో ప్రవేశించింది. ధన్యుడైపోయాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఏం రాసే, మూడంతలుగా చూచి నిలిచి పిలిచినప్పుడు ఏం జరిగింది ఆయనలో? ఏమైంది? నెక్స్ట్ అనుభవం ఏంటి? గొప్ప, ఇక్కడ రాయబడలేదు అన్నమాట, గొప్ప సంతోషం. నేను ఇలా అంటున్నాను, చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం ఆయనకి. ఒక వ్యక్తి దేవుని ఎరిగినప్పుడు, బహుశా మనం గనక నిత్యము నిర్మలంగా ఉంటే, మన హృదయంలోకి మలినం రాకుండా ఉంటే ఈ ఆనందము నిత్యం ఉంటుంది. అందుకే ప్రభు చెప్తాడు, మనం ఎక్కడ తప్పిపోతామని. ప్రభునందు ఆనందించుడి. మరలా చెబుతున్న ప్రభునందు. ఇక్కడ జక్కయ్యలో కూడా ఇట్లాంటి కృపకు, దైవికమైన కృపకు ఆయన నోచుకున్నాడని చెప్పాడు. హక్కుదారుడు అయ్యాడు. మూడు చూస్తాను ఆ సంతోషం. అంతేకాదు, ఇక్కడ 9వ వచనంలో ఈ మరొక ఆధిక్యత అబ్రహాం జక్కయ్యకు, ఇతడును ఆస్వాదింపబడిన జనం ఒకటి ఉంది భూమి మీద. అయ్యా వింటున్నారా? ఆస్వాదింపబడిన జనము భూమి మీద ఉంది. ఎవరాళ్ళు? 2 విధాలుగా ఉంది అబ్రహాం జనం. ఒకటి షారా సంతతి, రెండవది హాగరు సంతతి. హాగరు సంతతిని కూడా ఆశీర్వదింపబడ్డవాడు. 22వ అధ్యాయము ఆదికాండము 17వ వచనం, 22:17. చాలు. ఈ వాగ్దానం ఈ సంవత్సరం 1వ తారీఖు నాకు కూడా వచ్చింది. నన్ను కూడా అబ్రహాము యొక్క పిల్లలో నన్ను ఒకటిగా చేస్తాడు ఆయన. నేను నిన్ను, నాకు ఆశీర్వాదం ఈరోజు ఈ సంవత్సరంలో మొదటి రోజున కాదు, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఎప్పుడో ఇచ్చేశాడు. యాకోబుకు 42-43 అధ్యాయం ఉంటుంది ఆశీర్వాదాలు. ఆదికాండంలో
38వ అధ్యాయం చూడండి త్వరగా. 30వ అధ్యాయం చదువు. ఆ ప్రకారము ఆ మనుషుడు ఉమ్, అత్యధికముగా అభివృద్ధి పొంది ఉమ్. విస్తారమైన మందలు చాలు, అత్యధికంగా ఆశీర్వాదం పొందాడు. అలాంటి ఆశీర్వాదాలు నాకు కూడా దేవుడు ఇచ్చాడు. దేవుని మహిమార్థం చెప్తున్నాను. కానీ యోబోకురికి గారు 35వ అధ్యాయం అంటాడు, నీవు నన్ను ప్రియుడా, 2 ఆశీర్వాదాలు ఉన్నాయి మనకి, మర్చిపోవద్దు. ఒకటి భౌతికమైనది, 2 పరసంబంధమైన ఆశీర్వాదం. అది కావాలి యాకోబుకి, అది కావాలి ఈ వ్యక్తికి. ఎవరు? జక్కయ్యకు అదే. అందుకే ఈ 4 అబ్రహాం కుమారుడు అయ్యాడు కదా. అప్పుడు అంటున్నాడండి ఇతను 7వ వచనంలో, నో అది కాదు 8వ వచనం, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. చాలు. పిల్లికి భిక్షం పెట్టని వాడు అంటారు. మరి మీరు ఎప్పుడైనా భిక్షం పెట్టారు పిల్లికి? మహాలక్ష్మి గారు పెడతా ఉంటారేమో. 5 రూపాయలు. నేను అక్కడ నాకు నిన్న మందిరం సిద్ధపరిచిన తర్వాత రాజా పెట్టాడో విమలా పెట్టిందో తెలియదు, కానీ పైన అక్కడ ఎర్ర కుర్చీలు ఉంటాయి, రెడ్ కుర్చీలు, మెరిసిపోతుంది, బంగారపు నాణ్యులా మెరిసిపోతుంది. 5 రూపాయల కాయిన్. అవి ఎంత బాగుందని జేబులు వేసుకున్నాను. నేను వాళ్ళిద్దరూ వేసుకోలేదు, నేను వేసుకున్నాను. నేను సాయంకాలం అంత ముచ్చటగా ఉంది. ఏమో ఎవరిదో అనుకుని ఆవిడ పెట్టిందంట. నాదే అంటుంది. ఎవరిది పోయిందంటే నాదే అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఒక 5 రూపాయల కాను బంగారపు వన్నెలో ఉన్న అది నన్ను ఆకర్షించింది. నిన్నటి దినంలో డబ్బు అంటే అంతటి ఆశపడుతుంది మనుషుడికి. అలాంటి వ్యక్తి అది అక్కడ ఉందని పేడలో పడిన 5 రూపాయలు కొని తప్పక తీసుకుంటాం మనం. అలాంటి ఎందుకు పోనవరా? నో, పోనమంటామండి. మా తాతయ్య చాలా అప్పుడు పంచులు ఉండే అనమాట. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా పంచులే. పంచులు ఏం చేసేవారు? సోడా కూడా తాగకుండా వచ్చేసాను నాన్న. పొదుపాలు చేసేవారు పూర్వీకులు. మన పూర్వీకులు అలా ఉండేవారు. ఎండలో నడిచేవాళ్ళు, చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు. మా తాతయ్య ధనవంతుడు అయ్యాడు. నా కాలంలో ఒక 3-4 ఎకరాలు, ఇప్పుడు 70-80 లక్షలు ఎకరం ఖరీదు. అంత సంపాదించాడు ఆ ఊర్లో. ధనవంతుడు అయ్యాడు. వ్యవసాయకుడే, జ్ఞాని, దైవభయం కలిగిన వాడు, ధనవంతుడే. ఇక్కడికి వచ్చేద్దాం. ధనవంతులు మందిరంలో చూసాం కదండి మనం. లూకాసువార్త 21లోను ఎలా ఉంటారు? వేద విద్వరాల కంటే వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నారు. మరి ఈ ధనవంతుడు దైవ కార్యం జరిగిన ధనవంతుడితను. ఐ డోంట్ వాంట్ లాడ్. ఎప్పుడైతే ప్రభుని గోడల మీద పెట్టినప్పుడు, బళ్ళు మీద రాసినప్పుడు, ప్రభు నిజమేగా నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నావు లేదు నాకు తెలియదు, మన్నించండి, ఏమనుకోద్దు మీరు. బండి మీద రాసేవారు, గోడల మీద రాసేవాళ్ళు హృదయంలో ఉన్నాడా ఆయన? ఇలాగ ఉంటారనుకుంటున్నాను నేను. అనుకుంటాం కాదు, రియల్లీ. సగం ఇచ్చేస్తాడంటే ఎలా జరిగింది అది? ప్రభు ఈ స్థానంలో ఇక్కడ ఉంటే ప్రభు మనసు మనం కలిగి ఉంటాం. ప్రభు మనసు కలిగి ఉంటాం. ప్రభు వలె ఉంటాం మనం. క్రీస్తు కలిగిన మనసు, ఈ మనసు మీరును. కాబట్టి సగం ఇచ్చేస్తున్నాడంట. రెండవదండి, అంతవరకు ఆయనకి అన్యాయం అనిపించలేదు. దైవ భయం లేకపోతే అన్యాయం అనిపించదు, తెలుసా? తప్పు అనిపించదు. దైవ భయం ఎప్పుడైతే కోల్పోతామో మనం, తప్పు అనిపించదు. కాబట్టి ఇతనికి ఎప్పుడు తప్పు అనిపించింది? ఇతరుల విషయంలో చెడ్డగా చెప్తే చాలు ఒక మాట, అది కూడా మిగిలిన ఘోరమైన పాపంతో సమానమే. ఇతరుల గురించి తక్కువ అంచనా వేస్తూ, ఏసరించుకుంటూ, హీనపరుస్తూ మాట్లాడితే, చాటును మాట్లాడితే ఎక్కడ వినపడి? మిద్ది మీద మాట్లాడుకున్నాయి, బహిరంగంగా అవి వినపడతాయి. కాబట్టి ధైర్యం చేయొద్దు మనం ఎప్పుడు. ఎలాంటి ఇవేలే ఇతను దృష్టిలో ఈ మాట ఉంది. దీనికంటే మరి అధికంగా దేవుడు నీకు ఆ మనస్సు వచ్చింది. మనం అలాగ ఉందాం, దేవుని కొరకు అలా నిలబడదాం. దేవుని కొరకు కొన్ని కార్యాలు అలాంటివి చూపెట్టి ఉండాలని
దేవుడు మనకి సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. విన్నాడు, దేవుని మాట విన్నాడు, స్వరం విన్నాడు, లోబడ్డాడు, తను ప్రతిష్ఠించుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, అబ్రహాం కుమారుడు అయిపోయాడు. మనం కూడా అలాంటి కోవకు చెంది మనం అమధ్యాన్ని చూస్తున్నాము. రెండవది ఎవరిని చూస్తున్నాము? అననీయ సప్పీరాలను కూడా, కార్యజీవితం కలిగిన అననీయ సప్పీరాలను కూడా చూస్తాము. ఇక్కడ మూడవది, నాలుగవదో ఇక్కడ జక్కయ్యను కూడా చూస్తున్నాం. చివరిగా మరొక మాట మనం చూసుకుందాం. ఇచ్చే విషయంలో ఒకనాడు దేవునికి ఏం అక్కర వచ్చిందో నాకు తెలియదు, కానీ 22వ అధ్యాయానికి వెళ్ళాం కదా మనం, అవునా? ఆదికాండము 22వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు అబ్రహామును పరిశోధించింది. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద. కాబట్టి ఇక్కడ అబ్రహాం, మన సాధారణంగా దేవుని యొక్క ఆలయాలకి ఏదైనా అక్కరుంటే అడుగుతాం. అలా మోషే కాలంలోను, తర్వాత యోషియా కాలంలోను, ఆయా కాలం రాజుల కాలం జరిగినాయి. ఇప్పుడు కూడా మందిర అక్కర్లు దేవునితో మీకు చెప్తూ ఉంటాం. ఆ కష్టంలో దేవుని యొక్క అక్కర్లన్నీ కూడా బంగారం ఊడిపడదు మనకి, దేవుని పిల్లలే. అయితే ఇతరులే మనం వీధుల్లోకి వెళ్ళం. ఇక్కడ దేవునికి అక్కర వచ్చిందా ఏంటి అంటారు? అబ్రహాం కుమారుని అడుగుతున్నాడు, నీకు ఒక్కడైన కుమారుడిని అమ్మా నీవు ప్రేమించు ఇస్సాకును. ఎప్పుడు, ఎంత వయసు అబ్రహాంకి? ఇప్పుడు చెప్పు, ఎంత వయసు? ఇంజనీర్లు 112 ఇంజనీర్ అంటే అక్కడ ఉన్నాడు, మాట్లాడు, గడ్డంగా చేతులు పెట్టుకున్నాడు. బైబిల్ బాగా చదువుతున్నావా లేదా? ఒక ఆయన అంటున్నాడు వాళ్ళ ఆవిడ గురించి, మా ఆవిడ బైబిల్ చదవట్లేదని కంప్లైంట్ నాతోటి. నువ్వు మోకరించు, నువ్వు బైబిల్ చదువు. ఎక్కడ నేర్చుకున్నారని, ఇప్పుడు నేర్చుకున్నారని అడుగుతుంది. ఎవరు? నీ సహపాఠి, సహకారి. అప్పుడు ఆటోమేటిక్గా చదువుతుంది. అమ్మా బాబు మోకరిస్తే పిల్లలు మోకరించరండి? మోకరిస్తారు. బహుశా ఆయన చెప్పాలి, నేను ఆ మాట ఇంక చెప్పలేదు. మా ఆవిడ బైబిల్ చదవట్లేదంటే కంప్లైంట్ నా దగ్గర. మా ఆవిడకి కొంచెం తక్కువ అండి, బరువు తక్కువ ఏం కాదు, అంటే కొంచెం భక్తి తక్కువేమో. కాబట్టి మనం చేద్దాం, వెళదాం, ఆ పైన దేవుడు చూసుకుంటాడు. కాబట్టి ఇక్కడ దేవుడికి ఏమి తక్కువ వచ్చి ఇక్కడ ఈయన అడిగాడు. పరిశోధి ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ఇన్ ద బిగినింగ్ టు ఎండ్. దేవుడు స్వరం వింటూనే ఉన్నాడు. అద్భుతంగా తాను ప్రత్యేకించుకున్నాడు. తన జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దేవుని యందు భయభక్తులు గలవాడిగా నిరూపించబడ్డాడు అబ్రహాం. దేవుని కొరకు ఏమైనా చేయటం సిద్ధపడినాడు. ఒక రోజున దేవుడు సంధించి, నీకు ఒక్కడైన కుమారుని అనగా నువ్వు ప్రేమించిన ఇస్సాకుని నేను చూపించే స్థలము, ప్లేస్ కూడా చెప్పలేదు, నేను చూపిస్తాను. వీ హ్యావ్ టు ఒబే. దేవుడు అంతా ఏం జరుగుతుందో చెప్పు ప్రభు అని చెప్పడం. నువ్వు నడుస్తూ ఉండాలి. ఈరోజు నువ్వు అప్పగించుకుంటే 10 రోజుల తర్వాత నువ్వు అప్పగించుకుంటే అంటే తర్వాత దినాల్లో ఆయన ఎలాగో నువ్వు నడవాలో అనేది ఆయన ఎప్పుడు చెప్పడు. కాబట్టి లోబడ్డాడు. ఎస్ లార్డ్, చిత్తం ప్రభు అన్నాడు. దేవుడు అన్యాయస్తుడు అంటారండి? కాదు. అక్కడ కొంతవరకు వెళ్ళిన తర్వాత తన దాసులను ఒక చోట విడిచిపెట్టేశాడు. నేను నా కుమారుడు వెళ్ళి అక్కడ బలి దేవునికి వస్తాం. ఈ మధ్యలో కుశల ప్రశ్నలు. డాడీ, నాయనా, కట్టెలు ఉన్నవి, నిప్పి ఉంది, అయితే గొర్రెపిల్ల. అబ్రహాం నోట చక్కని మాట వచ్చింది, దేవుడే. కాబట్టి ఇవ్వటం అనేది నీవు నేను మనసులో ఉంటే దేవుడు మన అక్కర్లు తప్పక తీరుస్తాడండి. తన బిడ్డను సైతం ఇవ్వటాకే. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17 నుంచి.
ఉమ్, విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఉమ్, ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెను, ఉమ్, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడును, ఉమ్, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై ఉమ్. తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతులలో నుండి మరలా పొందాడు. ఈ డిడింట్ ఆర్గ్ విత్ ద లార్డ్. ఒక విషయం దగ్గర మనం ఆర్గ్ చేసుకుంటాం, వాదించుకుంటాం, ఘర్షణకి వెళ్తాం. సింప్లీ మనం ఏం చేయాలంటే విధేయులుగా ఒక కార్యం జరిగేటప్పటికి విధేయత ఉండాలి. నా మాట నెగ్గాలనుకోకూడదు. ఇక్కడ ఇదేంటి ప్రభువా, దేవునితో వాదించాడా? ఎంత బాధాకరమైనది. నా వయసు ఇప్పుడు 120 సంవత్సరాలు, లేకపోతే 118 సంవత్సరాలు. అప్పటికే పిల్లలు పుట్టకపోవడమే, గర్భము ఉడిగిన పరిస్థితి. ఇద్దరు వృద్ధాప్యం, మృతతుల్యులని రాయబడింది. అవునా? మృతతుల్యులు, నడవటా కూడా శక్తి లేనప్పుడు ఆ టైంలో బిడ్డనిచ్చి తర్వాత 15-18 సంవత్సరాలకి ఆ బిడ్డ నాకు బలిగా ఇమ్మంటే ఎవరికైనా చింత ఉండదా? ఈ స్థితిలో, ఈ పరిస్థితి, ఇట్లాంటి బాధాకరమైన పరిస్థితుల్లో దేవునికి మనం లోబడగలమా? దేవుని చిత్తాన్ని చేయగలమా మనం? అబ్రహాంకే చేస్తున్నాను. అబ్రహాం పిల్లలు కూడా చేయగలగుండా అనగా నీవు నేను కూడా. చూడండి ఎలాంటి మనసుతో వెళ్ళాడు, నిశ్చయతో వెళ్ళాడు. చూడండి, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై ఆ విధవరాలు హృదయంలో ఏదైతే ఉందో, పాపి అయిన మనుషుడే కానీ ధనవంతుడైన దేవుని తనకి ఇచ్చేసేటప్పుడు, తనకున్నది ఇచ్చేసేటప్పుడు ఆ జక్కయ్య హృదయంలో ఏదైతే ఉందో అబ్రహాం యొక్క జీవితంలో కూడా, హృదయంలో కూడా. నాలుగవది ఎవరిలో ఉండాలి? మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా బల కొరకు ప్రార్థన చేస్తాం. 468లో శరణతోటి వచ్చారు. ఎక్కువ 468లో శరణం. ఇంత పాడిన పాట. ఆరో శరణం. నీ మధురా స్వరము నీ చిత్తము తెలుపును, నీ మధురా స్వరము నీ చిత్తము తెలుపును, అనుదిన జీవితములో అనుదిన జీవితములో అనుసారించెద నిన్ను, అనుదిన జీవితములో అనుసారించెద నిన్ను. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. ఓకే.